ఈ విద్యార్థులు తక్కువ, అధ్యాపకులు ఎక్కువ. ఇంటర్ హెచ్ఈసి గ్రూపుకు తగ్గుతున్న అడ్మిషన్లు. ప్రభుత్వ కాలేజీల్లో స్టూడెంట్స్ లేక ఇతర కాలేజీలకు లెక్చరర్స్. ప్రైవేట్ కాలేజీలు వృత్తి విద్యా కోర్సుల ప్రభావం. స్టూడెంట్స్ పేరెంట్స్కి అవగాహన అవసరం. నిపుణులు. ఒకప్పుడు ఇంటర్లో ఎంతో ఆదరణ పొందిన హెచ్ఈసి గ్రూప్కు రోజు రోజుకు ఆదరణ తగ్గుతుంది. ఇందులో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. కోకొల్లలుగా వెలిసిన ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వృత్తి విద్యా కోర్సుల ప్రభావంతో హెచ్ఈసి గ్రూప్లో చేరే వారి సంఖ్య భారీగా తగ్గుతున్నది. లెక్చరర్లు ఉన్నారు, స్టూడెంట్లు జాయిన్ అయితే లేరు. వాళ్ళకి చెప్పేటువంటి కనీసం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు. అందరూ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే హెచ్ఈసి గ్రూపు చాలా కీలకంగా ఉంటుంది. అక్కడ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ గ్రూపుల్లో వచ్చేటువంటి ప్రశ్నలే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల లోపల అడిగే క్వశ్చన్లన్నీ కూడా ఈ సబ్జెక్టుల నుంచి. ఏం చదివినా మళ్ళీ వాళ్ళు లాస్ట్కి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల మళ్ళీ ఇవే 3 సబ్జెక్టులు చదివితేనే నౌకర్లు కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అదే ఇంటర్మీడియట్ నుంచే చదివితే వాళ్ళకు పునాది కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా చెప్పేటువంటి ఆ పేరెంట్స్కి, స్టూడెంట్స్కు ఇట్లా అవగాహన కల్పించేటువంటి వాళ్ళు కరువు అయిపోయారు. అందుకే ఆ గ్రూపులు అడ్మిషన్లు లేకుండా ఖాళీగా మారుతున్నటువంటి పరిస్థితి.